చాట్ జీపీటీ సామ్రాజ్యంలో ఉదయ్ రుద్దర్ రారాజు సంచలనం. గ్లోబల్ టెక్నాలజీ రంగాన్ని ప్రస్తుతం శాసిస్తోన్న ఒకే ఒక పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఈ రంగంలో పెను సంచలనం చాట్ జీపీటీ. అలాంటి టెక్ దిగ్గజం మాతృ సంస్థ ఓపెన్ ఏఐలో ఇప్పుడు ఒక తెలుగు తేజం తళుక్కున మెరిసింది. ఎలాన్ మస్క్కు చెందిన XAI నుంచి వచ్చి ఇప్పుడు శామ్ ఆల్ట్మన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐలో CTO కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగానికి నాయకత్వం వహించే బాధ్యతలు చేపట్టాడో యువ కెరటం. అది కూడా ఓ హైదరాబాదీ. ఆ టెక్ జీనియస్ పేరే ఉదయ్ రుద్దర్ రాజు. మరి ఎవరి ఉదయ్ రుద్దర్ రాజు? హైదరాబాద్, చెన్నై బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ తెలుగు ఇంజనీర్ ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ లాంటి ప్రపంచ అపర కుబేరుల ఏఐ యుద్ధంలో ఎలా కీ ప్లేయర్ అయ్యాడు చూద్దాం ఈ స్టోరీలో. ఇప్పుడు టెక్ ప్రపంచం మొత్తం ఒకే ఒక పేరు మారుమోగుతోంది. ఆ సైలెంట్ పవర్ హౌస్ పేరు ఉదయ్ రుద్దర్ రాజు. పెద్ద పెద్ద టాక్ షోలలో కనిపించకపోయినా తెర వెనుక ప్రపంచంలోనే అత్యంత భారీ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించిన ఘనత ఇతడి సొంతం. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మినోసోటా నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన ఉదయ్ ఈబే, రాబిన్హుడ్ లాంటి దిగ్గజ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు ఓపెన్ ఏఐలో జెండా ఎగరేశాడు. ఈ సందర్భంగా అతడు లింక్డ్ఇన్లో పెట్టిన పోస్ట్లో ఇలా పేర్కొన్నాడు. ఓపెన్ ఏఐలో CTO కంప్యూట్ బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉంది. ఇక్కడ నా మొదటి ఏడాది ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. GPT 5.6 వంటి అత్యాధునిక AI మోడళ్ల ట్రైనింగ్ కు అవసరమైన కంప్యూట్, నెట్వర్క్, స్టోరేజ్, మెషిన్ లెర్నింగ్ వ్యవస్థలపై మా టీం అంకితభావంతో పనిచేసి ఆ సామర్థ్యాన్ని వేగంగా అందుబాటులోకి తెచ్చింది. వ్యవస్థల్ని విస్తరిస్తున్న కొద్దీ సవాళ్లు పెరుగుతున్నాయి, సరికొత్త ఆవిష్కరణలను కోరుతున్నాయి. ఏఐను ప్రతి ఒక్కరికి చేరాలనే లక్ష్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో లార్జ్ స్కేల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలకు విస్తరించిన డేటా సెంటర్లను భారీగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ సాంకేతిక వ్యవస్థల్లో పనిచేయడానికి అసాధారణ ప్రతిభావంతులను ఆహ్వానిస్తున్నాం. ఉదయ్ రుద్దర్ రాజు పుట్టింది హైదరాబాద్లోనే. అయితే పూర్తి వ్యక్తిగత, కుటుంబ వివరాలు చాలా తక్కువగానే అందుబాటులో ఉన్నాయి. బాల్యం, ప్రాథమిక విద్య ఇక్కడే సాగింది. చిన్నతనం నుంచే కంప్యూటర్లు, సాంకేతికత పట్ల అపారమైన ఆసక్తి చూపేవాడు. హైదరాబాద్లోని ప్రముఖ విద్యా సంస్థ CBITలో 2007-2011 మధ్య కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చదువుకునే రోజుల్లోనే తన అసాధారణ ప్రతిభ గుర్తించిన IT దిగ్గజం అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇంటర్న్గా అవకాశం ఇచ్చింది. ఇంజనీరింగ్ చివరి ఏడాదిలోనే క్యాపిటల్ IQలోనూ ఇంటర్న్షిప్ దక్కింది. ఆ అనుభవమే భవిష్యత్తులో గ్లోబల్ స్కేల్ క్లౌడ్ సిస్టమ్స్ నిర్మించడానికి పునాది వేసింది. తర్వాత అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ మినోసోటా నుంచి కంప్యూటర్ సైన్స్లో MS పట్టా అందుకున్నాడు. మాస్టర్స్ పూర్తి కాగానే ప్రసిద్ధ సంస్థ ఈబేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కెరీర్ ప్రారంభించిన ఉదయ్ వెనుతిరిగి చూడలేదు. ఆధునిక క్లౌడ్ టెక్నాలజీ కుబెర్నెటిస్ను ఈబేలో విజయవంతంగా ప్రవేశపెట్టాడు. తన ప్రతిభతో కేవలం 5 ఏళ్లలోనే సీనియర్ టెక్నికల్ లీడ్ అందుకున్నాడు. తర్వాత 2018 నుంచి 2024 మధ్య ఫిన్టెక్ సంస్థ రాబిన్హుడ్లో సీనియర్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా బాధ్యతలు చేపట్టి దాదాపు 160 మంది ఇంజనీర్ల భారీ బృందాన్ని నడిపిస్తూ మిలియన్ల కొద్దీ యూజర్లు వాడే ప్లాట్ఫామ్ను సుస్థిరం చేశాడు. ఉదయ్ రుద్దర్ రాజు 2024 జూన్లో ఎలాన్ మస్క్కు చెందిన XAI సంస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ విభాగంలో చేరాడు. అక్కడ పనిచేసిన ఏడాది వ్యవధిలోనే అక్కడే ప్రపంచంలోనే శక్తివంతమైన AI ట్రైనింగ్ సూపర్ కంప్యూటర్ కొలోసస్ ప్రాజెక్ట్లో ముఖ్య పాత్ర పోషించాడు. 1,00,000కు పైగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, GPUs సామర్థ్యం కలిగిన కొలోసస్ నిర్మాణంలో ఉదయ్ టీం కీలకంగా పనిచేసింది. అలానే ఎలాన్ మస్క్ తీసుకొచ్చిన లేటెస్ట్ AI మోడల్ గ్రోక్ 3 ట్రైనింగ్ ప్రాసెస్ను పూర్తిగా పర్యవేక్షించాడు. AI రేస్లో కొంతకాలంగా ఎలాన్ మస్క్ XAI, శామ్ ఆల్ట్మన్ ఓపెన్ AI మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోన్న తరుణంలో 2025 జూలైలో
ఉదయ్ ఓపెన్ ఏఐలో చేరాడు. ఏడాది పాటు కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాధిపతిగా అసాధారణ ప్రతిభ చూపడంతో ఇప్పుడు సంస్థ ఆయన్ను అత్యున్నత సిటిఓ పదవికి ప్రమోట్ చేసింది. చాట్ జీపీటీ, డాల్ ఈ వంటి గ్లోబల్ ప్రొడక్ట్స్కు అవసరమైన అధిక సామర్థ్య కంప్యూటింగ్ వ్యవస్థలను, డేటా సెంటర్లను స్కేల్ చేసే బాధ్యతను ఇప్పుడు ఉదయ్ చూసుకుంటున్నాడు. గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెల్లా గ్లోబల్ టెక్ మార్కెట్లో భారతీయుల సత్తా చాటారు. పర్ప్లెక్సిటీ ఏఐతో అరవింద్ శ్రీనివాస్ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ జనరేషన్ విప్లవానికి ఉదయ్ రుద్దర్రాజు గ్లోబల్ ఫేస్గా మారుతున్నాడు. ఇక్కడ ఉదయ్ రైజింగ్ ప్రస్థానం గమనిస్తే అందరూ నేర్చుకోవాల్సిన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా యువత. ఎదిగే క్రమంలో హైప్ వద్దు, వర్క్ ముఖ్యమే. లింక్డ్ఇన్, సోషల్ మీడియా హడావిడి లేకుండా కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్, డెలివరీతోనే ప్రపంచ స్థాయి సంస్థల్ని శాసించవచ్చు. టెక్నాలజీ రంగంలో సాఫ్ట్వేర్ కోడింగ్ మాత్రమే కాదు, బ్యాక్ అండ్ డేటా సెంటర్స్, గ్లోబల్ నెట్వర్కింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్కు ఎంత డిమాండ్ ఉందో ఉదయ్ సక్సెస్ నిరూపిస్తోంది. చివరికి చెప్పేది ఏంటంటే, సిలికాన్ వ్యాలీలో ఏఐ సామ్రాజ్యాన్ని శాసిస్తోన్న దిగ్గజ కంపెనీల మధ్య ఇప్పుడు మేధో సమరమే నడుస్తోంది. ఆ వెనుక ఒక తెలుగు ఇంజనీర్ మైండ్ పవర్ కీలకంగా పనిచేస్తోంది. ఎలాన్ మస్క్ నమ్మకాన్ని సంపాదించిన ఉదయ్ ఇప్పుడు శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐని నడిపించే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ స్థాయికి ఎదిగాడు. ఉదయ్ రుద్దర్రాజు ప్రస్థానం టెక్ ప్రపంచంలో అడుగు పెట్టాలనుకునే ప్రతి భారతీయ విద్యార్థికి బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. భవిష్యత్తులో అతడు మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.